రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనం. మీ అందరికీ తెలుసు, మనము రాజుల గురించి, ప్రవక్తల గురించి ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఇజ్రాయేలీల యొక్క రాజుల గురించి ఆలోచన చేస్తున్నాం. ఆఖరి 5 రాజులు చాలా క్లుప్తంగా ఉంటుంది, ఎక్కువగా వీరి గురించి రాయబడలేదు, కేవలం చెడుతనం మాత్రమే జరిగించారు. కాబట్టి ఈ 5 రాజు పేర్లు చెప్పి తర్వాత నేను దీనిలో నుంచి కొన్ని దేవుని మాటలు మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. 2వ రాజుల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనము. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరం యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో నెల దినములు ఏలెను. మేనాహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనుకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతని చంపి అతనికి మారుగా రాజాయను. సింపుల్ థింగ్, రాజాయుడు చచ్చిపోయాడు. సింపుల్. వీళ్ళంతా దేవుని దృష్టికి చెడుతనమనే వీరు చేస్తూ వచ్చారు. వీరెక్కడ కూడా దేవుని దృష్టికి మంచివారిగా ప్రవర్తించలేదు. సో పోయిన వారము మనము చూసుకున్నట్టుగా, పోయిన వారము యేహూతోటి దేవుడు మాట్లాడిన తర్వాత 4 తరాల వరకు వారు రాజ్యము చేశారు. దాని తర్వాత ఇప్పుడు షల్లూము జకర్యాని చంపిన తర్వాత ఇప్పుడు షల్లూము రాజు అయ్యాడంట. షల్లూము రాజు అయిన తర్వాత అతని మీద కుట్ర చేసి ఎవరు చంపారు? అతన్ని మెనాహేము అతన్ని చంపినట్టుగా మనము చూస్తా ఉన్నాం. 17వ అధ్యాయం 17వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనాహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. షల్లూముని చంపేసి రాజ్యం తీసుకున్నాడు. రాజ్యం తీసుకుని మంచి ఏమన్నా చేశాడు అంటే రాజ్యానికి ఏమాత్రం మంచి చేయలేదు. వీళ్ళ తాత అయినటువంటి మొట్టమొదటి రాజు యెరోబాము ఏ పాపం అయితే చేశాడు అదే పాపాన్ని కొనసాగించుతూ వచ్చాడు, అదే పాపాన్ని చేస్తూ వచ్చాడు. ఇతని దినాలలో అష్షూరు రాజు వచ్చి ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏం చేశాడంటే కొన్ని వెండి నాణ్యాలు అతనికి ఇచ్చి అతన్ని వెళ్ళిపోమని చెప్పడంతో అతను వెళ్ళిపోయాడు. అలా అయిన తర్వాత కొన్ని రోజులకి ఈ రాజు కూడా చనిపోతాడు. ఆ మాట చూద్దాం. 22వ వచనం. మెనాహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజాయను. 23వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 80వ సంవత్సరమందు మెనాహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనమును జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పెకాహు కుట్ర చేసి తన యొద్దనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరిహేనుతోను కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరులోని అంతఃపురమందు అతనిని చంపి పెకహ్యాకు మారుగా రాజాయ. ఎవరెవరి గురించి చెప్పాము? షల్లూము తర్వాత మెనాహాము తర్వాత పెకహ్యా తర్వాత పెకాహును చంపి పెకాహు రాజాయాడు. 27వ వచనం. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 72వ
సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పెకాహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అయితే ఈయన కూడా అదే పాపం, ఇక యెరోబాము పేరు వినిపిస్తా ఉంది, అది నేను మాట్లాడతాను. ఈయన కూడా అదే పాపం చేస్తా ఉన్నాడు. అయితే ఈయన దినములలో ఇందక్కడ మెనహాము దినములోనేమో అశ్షూరు రాజు వచ్చాడు. వస్తే కొన్ని వెండి నాణాలు ఇవ్వగానే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ పెకాహు టైంలో మరలా అశ్షూరు రాజు వస్తాడు. కొన్ని దేశంలో ఉన్నటువంటి కొన్ని పట్టణాలు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేటువంటి క్రమంలో ఈ సొంత దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి 30 వచ్చిన అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడనైన పెకాహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయను. అది ఎవరో చెప్పాలి మళ్ళీ. షల్లూము, మెనాహేము, పెకాహ్యా, పెకాహు, హోషేయ, 5 రాజు. ఈ హోషేయ ఇక ఆఖరి రాజు ఇజ్రాయెల్ దేశానికి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఆఖరి రాజు. ఇక ఈయన గురించి ఇప్పుడు 17వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆ కొన్ని మాటలు చదివిన తర్వాత అసలు వాక్యము ఇక నేను దీనిలోంచి మనం ఏం నేర్చుకోవాలనేటువంటిది మాట్లాడతాం. 17వ అధ్యాయం మొదటి వచ్చిన నుంచి చదువునా. యూదా రాజైన అహజ్యా ఏలుబడిలో ఏంటి యూదా రాజైన ఆహాజు 17th చాప్టర్ ఫస్ట్ వర్స్. నువ్వు అహజ్యా అని చదువు. అందుకనే యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో అసుడై పన్ను ఇచ్చువాడాయను. అతడు ఐగుప్తు రాజైన సోనోతుకు దూతలను పంపి పూర్వము తాను ఏటేట ఇచ్చుచూ వచ్చినట్లు అశ్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అశ్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అశ్షూరు రాజు దేశమంతటి మీదికి షోమ్రోను మీదికి వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించాను. ఇక దాని తర్వాత మొత్తం ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకుని వెళ్ళిపోతాం. ఒకసారి అసలు హిస్టరీ అంతా ఒకసారి జ్ఞాపకం చేసుకుంది. ఫస్ట్ ఆదాము తర్వాత మీకు గుర్తున్నటువంటి క్యారెక్టర్ చెప్పండి. ఆదాము తర్వాత ముఖ్యమైనటువంటి వారు నోవాహులో నుంచి వచ్చినటువంటి వాడు అబ్రహాం తర్వాత యాకోబు తర్వాత ఏం జరిగింది? యాకోబుకి ఏం జరిగింది? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? యాకోబు తర్వాత ఏం జరిగింది? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. యోసేపు ఆల్రెడీ అక్కడికి వెళ్ళాడు. కరువు వచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళారు. వీళ్ళు ఎంతమందిగా వెళ్ళారు? 70 మందిగా వెళ్ళారు. యాకోబు భార్య పిల్లలు అందరు కలిసి ఒక 70 మంది వెళ్ళారు. కానీ బయటకు వచ్చినప్పుడు ఎంతమంది వచ్చారు? దాదాపుగా 20 లక్షల మంది. లెక్క పెడితేనేమో మగవారు అందరూ కూడా 20 సంవత్సరాల పై కలిగినటువంటి వారి మగవారిని లెక్క పెడితే 6 లక్షల చిల్లర ఉంటారు. కానీ వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు అందరు కలిసి ఒక 20 లక్షలు ఉండొచ్చు అనేటువంటిది మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరూ ఆ ఐగుప్తు దేశం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? దాదాపుగా 420-30 సంవత్సరాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. అయిపోయిన తర్వాత అప్పటి వరకు వీళ్ళంతా కూడా బానిసలుగా ఉంటా ఉన్నారు. వీళ్ళు యాకోబు సంతానం లాగానే పిలువబడతా ఉన్నారు. హెబ్రీలు అట్లా పిలువబడతా ఉన్నారు అంతే. కానీ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఈ లెక్క నడిచారు. ఏం జరిగింది? అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు. అలా నడుచుకుంటూ ఎక్కడికి వచ్చారు? వీళ్ళంతా కూడా కానాను దేశానికి వచ్చారు. ఆ కానాను దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు వీరు ఇజ్రాయేల్ దేశంగా పిలువబడ్డారు. అప్పుడు వరకు ఇజ్రాయెల్ దేశం అంటే ఏమీ లేదు. యాకోబు సంతానం లాగా పిలువబడుతున్నారు, వచ్చారు. కానీ అప్పుడు ఇజ్రాయెల్ దేశంగా పిలువబడ్డారు. కానీ ఇజ్రాయెల్ దేశంగా పిలువబడిన తర్వాత వీరికి వెంటనే రాజులు ఇచ్చాడా దేవుడు? ఇయ్యలేదు.
మోషే తర్వాత యెహోషువ తర్వాత ఒక్కొక్క నాయకులను దేవుడు ఏర్పాటు చేశాడు. వారిని ఏమంటారు? న్యాయాధిపతులు అని అంటారు. న్యాయాధిపతులను దేవుడు వీరికి ఇచ్చాడు. కానీ వీళ్ళు ఏమంటారు? న్యాయాధిపతుల తర్వాత మాకు ఎవరు కావాలి? రాజు కావాలి అని అడుగుతారు. ఎందుకంటే పక్క దేశం వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఎంత సిస్టమ్ బాగుంది, మాకు రాజు కావాలని వీళ్ళు అడుగుతారు. అప్పుడు దేవుడు ఒక రాజుని ఇస్తాడు. ఫస్ట్ రాజు పేరేంటి? సౌలును ఇక తప్పు చేస్తాడు, పాపం చేస్తాడు. దేవుడు అతన్ని విసర్జించి ఇంకొక రాజుని ఎన్నుకుంటాడు. అతని పేరేంటి? దావీదు. సో దావీదు చనిపోయిన తర్వాత ఎవరు రాజు అవుతారు? సొలొమోను రాజు అవుతాడు. ఆ విధంగా ఇజ్రాయెల్ దేశం అంతటిని కూడా ఎంతమంది రాజులు పరిపాలిస్తారు? 3 పరిపాలిస్తారు. కానీ సొలొమోను తర్వాత అతని కుమారుడు చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని ఎన్ని దేశాలుగా విభజిస్తాడు? 2. ఒక దేశం పేరు పైన ఉన్నటువంటి దేశం పేరు ఇజ్రాయెల్. కింద ఉన్న దాని పేరు, పైన ఉన్న దానిలో ఎన్ని గోత్రాలు ఉన్నాయి? 10 గోత్రాలు, 9.5 అంటారు. 10 గోత్రాలు. కింద ఉన్నటువంటి దాంట్లో 2 గోత్రాలు. కింద ఉన్నటువంటి దానిలో యూదా గోత్రము, తర్వాత మనెసేనా, యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. ఓకే, రైట్. ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి 10 గోత్రాలను ఫస్ట్ పరిపాలించిన ఆయన పేరేంటిది? యెరోబాము. కింద ఉన్న యూదా దేశాన్ని పరిపాలించిన అతని పేరు రెహబాము. గుర్తుపెట్టుకోవాలి కానీ, ఓకేనా? ఇప్పుడు ఆ పైన ఉన్నటువంటి 10 గోత్రాలు ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలించినటువంటి రాజులు ఫస్ట్ నుంచి మనం లెక్క పెట్టుకుని వస్తే కనుక 19 మంది రాజులు. వాళ్ళు 14 మంది గురించి మొన్న వారం చదువుకున్నాము. ఈరోజు ఆఖరి 5 గురించి చదువుకున్నాము. మొత్తం 19 మంది రాజులు. ఆ 19 మంది రాజులు ఒక్కడు కూడా సరైనడు. 19 మంది రాజులు ఒక్కడు కూడా సరైనడు లేడు. పైగా ఏంటో తెలుసా? ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో మీరు చూస్తే ప్రతి రాజు చేసినటువంటి నీచపు పాపపు పనికి ఇంట్రొడక్షన్ ఎవరు అని అంటే వీళ్ళ తాత అయినటువంటి యెరోబాము చేసిన పాపం. ఎంత మంది రాజులు వచ్చినా కానీ ఆ మనిషి చేసిన పాపాన్ని మాత్రం మర్చిపోలేకపోతున్నారు. కొంతమంది చేస్తే అట్లుంటుంది, కొంతమంది జీవితాలు అట్లుంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నెగిటివిటీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అట్లా తప్పులు అసలు ఒకళ్ళు చేసేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరొస్తే నవ్వుతున్నారు, అక్కడ కనెక్ట్ అవుతున్నట్టున్నారు. ఒకళ్ళు చేసేటువంటి తప్పు అందరి మీద పడుతుంది. ఈరోజు ఒక 3 విషయాలు వీరి జీవితంలో జరిగినటువంటి వాటి నుంచి పంచుకోవాలని ఇష్టపడుతున్నా. మొట్టమొదటిది ఏంటో తెలుసా? ఒకరు చేసేటువంటి పాపము, ఒకరు చేసేటువంటి తప్పు మిగతా వారందరి మీద ప్రభావము చూపిస్తూ ఉంటుంది. ఒకరికి కలిగిన దురాశ మిగతా వారందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. యెరోబాము ఒక్కడు చేసిన తప్పు కొన్ని సంవత్సరాల వరకు దేశమంతా గందరగోళం, ఈరోజు ఆఖరికి ఈడవబడింది. ఆ దేవుడేమో ఆ 400 సంవత్సరాల పడుతున్నటువంటి ఆ బానిస శ్రమలో నుంచి విడిపించి తీసుకొచ్చి ఒక రాజ్యాన్ని ఇస్తే ఈ యెరోబాము చేసిన పాపానికి మరలా అదే బానిసత్వానికి ఏడవబడ్డారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నటువంటి వారిని ప్రశ్నిస్తా ఉన్నా. మనను బట్టి, మనము తీసుకునే నిర్ణయాలను బట్టి కానీ, మన ప్రవర్తనను బట్టి కానీ ఎవరి మీద ప్రభావం చూపిస్తుందా? చాలా జాగ్రత్త. దేవుడు అంటా ఉంటాడు తెలుసా, మనము చేసేటువంటి తప్పు ఒకటి ఎత్తు అయితే దాన్ని బట్టి మనకి శిక్ష వస్తే గనక, రెండవది మనము చేసేటువంటి తప్పును బట్టి ఇతరులు కూడా దేవుణ్ణి దూరం అవుతే గనక అది మరింత ఘోరము. అందుకనే దేవుని సేవకుల మీద 200 ఉంటుందంట జడ్జిమెంట్. దేవుని సేవకుల మీద 200 ఉంటుందంట. మీ అందరి మీద 1% అయితే మా మీద 2%. నేను కనుక తప్పు బోధించి మిమ్మల్ని తప్పు తీసుకెళ్ళాను అనుకో, నా సెల్ఫిష్ కోసం కనుక వాక్యం బోధించడం ఆపేసి 10 రూపాయలు ఇస్తే 200 అవుతాయి, అమ్మ సంచిలో అయ్యండి చేయబెట్టండి, 1 ఉంగరం ఇస్తే 2 ఉంగరాలు అవుతాయి, 5 ఉంగరాలు అవుతాయి, 10 ఉంగరాలు అవుతాయి, ఇది చెప్పుకుంటూ వెళ్ళాను అనుకో,
ఇక్కడ బాగానే బతుకుతా, ఇక్కడ మీకంటే పాస్టర్ గారు భయం కాబట్టి నోరు తెరిచి అడగలేరు. ఏం అడుగుతారు అంటే, నీచుడా నికృష్టుడా, నువ్వు సేవకుడిని ప్రశ్నిస్తావా, నీ ఇంటికి శాపం కలుగుతుంది, నేను ప్రార్థన చేస్తే ఏమవుతుందా అని బెదిరించేస్తా, ఏమన్నా చేస్తా, మంచి లగ్జరీగా బతుకుతా. కానీ పైకి వెళ్ళిన తర్వాత జడ్జిమెంట్ మాత్రము రెండంతలు ఉంటుంది నాకు. కాబట్టి ఫస్ట్ ఎవరు జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా సేవకుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. పొరపాటున నన్ను బట్టి ఎవరైనా ఇబ్బంది పడితే గనక నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రసంగమా నిజంగా మనము దేవుని సన్నిధి నుంచి దూరం చేసేటువంటి ప్రవర్తన ఎవ్వరి దగ్గర ఉండకూడదు. దయచేసి నీ ప్రవర్తనను బట్టి, నీ పద్ధతిని బట్టి కానీ మనం ఎవరిని దూరం చేయడానికి వీలేదు. మంచి సాక్ష్యం, మంచి ప్రార్థన చేద్దాం. అందుకే నేను ఏమంటాను తెలుసా, నీ కంపెనీలలో కూడా నువ్వు చేసే పని చేసే చోటు దగ్గర కూడా నువ్వు దేవుని గురించి మంచి సాక్ష్యం ఇవ్వాలా. నువ్వే కంపెనీకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళని తిట్టుకుంటూ వీళ్ళని తిట్టుకుంటూ వాళ్ళ మీద సనుగుతూ నీ బ్రతుకు గురించి నువ్వే నీచంగా మాట్లాడుకుంటూ అవుతుంటే ఆ కంపెనీలో వినేటువంటి అన్యులకి ఏమనిపిస్తుంది అంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావా, దేవుని మీద ఆధారపడినటువంటి వాడువైనా, చర్చికి వెళ్ళేటువంటి వాడు వీడి జీవితం ఏం బాగుపడలేదు, చర్చికి వెళ్ళేటువంటి వీడి జీవితంలోనే సమాధానం లేదు, ఇంకా వాళ్ళకెందుకు రావాలనిపిస్తుంది. మనం పనిచేసేటువంటి చోటు మనం ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అని అంటే, మనల్ని చూడగానే ఒక ప్రార్థన అవసరం ఇవ్వాలి అని అనిపించాలి. అమ్మ ప్రార్థన చేస్తావా నా కోసం అడగాలి. వారు నువ్వు మాట్లాడేటువంటి మాటలను బట్టి వారు నేను అడిగేటువంటి వారుగా నన్ను నేను హెచ్చించుకోవడానికి కాదు, కానీ సమయం వచ్చింది కాబట్టి ఆ మాట చెప్తా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, కాలేజీలో నేను ఖాళీ ఉన్నప్పుడల్లా నేను ఈ బుక్కులు బాగా చదివేటువంటి వాడిని. అదే దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నటువంటి టైం. ఆ టైంలో నిజంగా బుక్స్ బయట పుస్తకాల కన్నా కూడా దేవుడు వాక్యం చదవాలన్నా కానీ దేవునికి సంబంధించిన చదవాలంటే చాలా ఆసక్తి ఉండేటువంటిది. ఒక పుస్తకం తీసుకెళ్ళాలంటే కాలేజ్ అయిపోయే లోపల అయిపోవాలి, ఇంకా అంతే. చదువుతూనే ఉండేటువంటి వాడు చాలా మంది గురించి చాలా పుస్తకాలు కానీ బైబిల్ కానీ అట్లా చాలాసార్లు ఆ రోజుల్లోని కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అయితే చదువుతూ ఉంటే ఫ్రెండ్స్ వచ్చే అనేటువంటి మాట ఏంటి తెలుసా, మంత్రాలకి చింతకాయలు రాళ్ళు. వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళు ఏంటిదంటే, నేనేదో పరలోకం వెళ్ళడానికి దేవుని మెప్పించడానికి అర్థం కాకపోయినా కూడా నేను చదువుతున్నా అని అనుకునేటువంటి వారు. వాళ్ళ మనసులో అదే ఉండేటువంటిది, ఏదో నేను అదే చదువుతాను, అదే పనిగా చదువుతానా. ఏం చేశాను తెలుసా, ఇవి మంత్రాలు కాదని చెప్పేసి ఒక పుస్తకాన్ని, ఒక గొప్ప దైవజనుడి పుస్తకాన్ని ఒక ఫ్రెండ్కి ఇచ్చాను. నాతో నేను చదువుతానంటే పక్కన కూర్చోబెట్టుకున్న చదివా. మీరు నమ్ముతారో నమ్మరు, నిజంగా వాడు చదివి ఇంకొకరికి చెప్పాడు. ఆ బుక్ అయిపోతున్న లోపల నెక్స్ట్ నాకి అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరు చదివారు. హల్లెలూయా. అండ్ తర్వాత వారు నా జీవితాన్ని పరీక్షల టైంలో చూశారు. ఎంత పెద్ద పరీక్ష, ఎంత ఫైనల్ ఎగ్జామ్ అయినా కూడా టెన్షన్ లేకుండా ఉండేటువంటి వాడు. ఫ్రెండ్స్ అనేటువంటి వాళ్ళు ఏ విషయమైనా కూడా ఎప్పుడు టెన్షన్ పడవు. ఆఖరి రోజుల్లో వాళ్ళ లైఫ్ 4th ఇయర్కి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి టెన్షన్ అనేటువంటిది స్టార్ట్ అయింది. అప్పుడు నిజంగా చెప్తా ఉన్నాను, వాళ్ళు వచ్చి కూర్చొని అడిగేటువంటి వారు, ప్రశాంత్ ఏదైనా కొన్ని మాటలు చెప్పరా, మనసు నిమ్మలం కావాలి అని అడిగేటువంటి వారు. హల్లెలూయా. ప్రార్థన చేయరా అని అడిగేటువంటి వారు. ఆ విధంగా వారి కోసం ప్రార్థన చేయడం, దేవుడు వాక్యం చెప్పేటువంటి అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఈరోజు నేను ఇక్కడ చేరి వచ్చిన మనందరితో మాట్లాడుతున్నా, మీరున్నటువంటి చోట్ల నీతో ఎవరైనా వచ్చి కొద్దిసేపు 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారా? నీతో మాట్లాడితే నాకు ఎందుకో తెలీదు హాయిగా ఉంటుందని ఎవరైనా అన్నారా? ఏదైనా టెన్షన్ ప్రెషర్ వచ్చి నీతో కొద్దిసేపు మాట్లాడి, లేకపోతే నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఎవరైనా ఇష్టపడతారా? నీ బంధువులలో కానీ నీ స్నేహితుల్లో కానీ. మన జీవితం ఇతరులను దేవుని వైపుకి నడిపించాలి, కానీ మనమే ఇంకొక జీవితాన్ని కంపు చేసే విధంగా ఉండకూడదు. అమ్మ వచ్చారు ఆయన ఈరోజు అనే విధంగా ఉండకూడదు. మనం దేవుని వైపు ఆకర్షించేటువంటి వారు ఉండాలి. యెరోబాము అయితే తన తర్వాత 18 రాజుల జీవితాలను పాడు చేసినట్టుగా చూస్తాము. అంతేకాదు ఇజ్రాయెల్ దేశమంతా కూడా మరలా అశ్షూరీయుల కబంధ హస్తాలకు వెళ్ళిపోవడానికి కారణము యెరోబాము అయ్యాడు. రెండో విషయం ఏంటో తెలుసా, ఇందాక నేను మీకు చూపించినట్టుగా ఈ 15వ అధ్యాయంలో 19వ వచనం,
అశ్షూరు రాజైన పూలు దేశం మీదకి రాగా మెనాహేము తనకు రాజ్యము స్థిరపరచునట్లుగా పూలు చేత సంధి చేయించుకోవాలని 2000 మనుగుల వెండి పూలు నాకు ఇచ్చాను. రైట్. ఏం చేశాడు తెలుసా? శత్రువు వచ్చాడు. శత్రువు ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకువెళ్ళడానికి హోషేయ కాలంలో కాదు, మెనాహేము టైంలోనే వచ్చాడు. వచ్చినప్పుడు మెనాహేము చేయాల్సినటువంటి విషయం ఏంటది? దేవుని దగ్గరికి రావాలి. కానీ మెనాహేము ఏం చేశాడు తెలుసా? వెండి నాణ్యాలు ఇచ్చేసేసి పంపించేశాడు. అనుకున్నాడు ఏంటంటే సమస్య పరిష్కారము అయిపోయింది. ఈరోజు రెండో విషయం నేను మీతో చెప్పేటువంటిది ఏంటో తెలుసా? మన సమస్యలకు అసలైన పరిష్కారము చేయక తాత్కాలిక పరిష్కారం కోసం మనము వెతుకుతూ ఉంటాం. ఒక ఉదాహరణ, టైర్లో నుంచి ఊరికిన గాలిపోతుంది అనుకో, ఏం చేయాలి? బండులు నడిపేట వాళ్ళకి తెలియాలి. టైర్ల నుంచి ఊరికిన గాలిపోతే ఏం చేయాలి? పంచర్ వేయించాలి. నువ్వు ఎన్నిసార్లు గాలి కొట్టించినా అది పోతూనే ఉంటుంది. నీకు టైం అయిపోతుందనో ఇంకా ఏదనో పంచర్ ఎవరు ఇస్తారు? అది 40 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు అవుతుంది, 100 రూపాయలు అవుతుందో. 10 రూపాయలకి గాలి కొట్టించేస్తాను. గాలి కొట్టించుకుంటూ వెళ్ళావు అనుకో, నువ్వు వెళ్ళలేవు, చాలా దూరం ఆగిపోతూ ఉంటావు. నీ బ్రతుకి ఎప్పుడు బ్రేకులు పడుతూ ఉంటాయి, ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. నువ్వు పంచర్ వేయించలేదు అనుకో, టైర్ అంతా మొత్తానికి పడైపోతుంది. ఈ క్రైస్తవ జీవితం కూడా అంతే. నీ జీవితంలో ఏదైనా సమస్య వస్తే దానికి అసలైన సమస్య పాపం ఏదైతే ఉందో దానిని పరిష్కారం చేసుకోవాలి. కానీ ఏదో ఒక ప్యాచ్ చేసుకుంటా, లేదా ఏదో ఒకటి గాలి కొట్టించుకుంటున్నట్టుగా కనుక ఏదో తాత్కాలికంగా పరిష్కారం దాటేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకో, జీవితం పగిలిపోయేటువంటి ప్రమాదము. అందుకని ఒక మాట అంటారు చూసావా, ఒక అబద్ధం దేనికి దారి తీస్తుంది అంట? హత్య చేయడానికన్నా దారి తీస్తుంది, తెలుసా? ఒక చిన్న అబద్ధం చెప్పి తప్పించుకుందాం అనుకుంటావు, ఒక అబద్ధం కోసము ఇంకో అబద్ధం, ఆ అబద్ధం కోసం ఇంకో అబద్ధం. ఆ అబద్ధాలు కప్పి పెట్టడానికి ఈ మాట నిజంగా నా చిన్నప్పుడే ఎవరు చెప్పారో తెలియదు. కానీ అబద్ధం అనేటువంటిది చెప్పడం అలవాటు అవుతే అది ఎంత పెద్ద దానికైనా దారి తీస్తుంది. ఒకటే వ్యక్తి దగ్గర తన్నులు తిన్నా, తిట్టులు తిన్నా, ఒక వ్యక్తి దగ్గర నిజం మాట్లాడి చొప్పేసుకున్నా మనకు అయిపోతుంది. ఆ అబద్ధాన్ని కప్పి పెట్టడానికి అది ఒక హత్యకైనా దారి తీస్తుంది. సంగమా, ఏదైనా తప్పు ఉందా నీలో? ఏదైనా నీ జీవితాన్ని గలిబిలి చేస్తున్నట్లయితే, నీ జీవితంలో అసమాధానం ఉన్నట్లయితే కనుక దానికి మూలం ఏంటది అనేది చూసుకుని దానిని పరిష్కరించుకో. తాత్కాలికంగా ఏదో నువ్వు సొల్యూషన్ తీసుకుంటూ వెళ్ళిపోతూ మనుషులు మబ్బు పెట్టేస్తూ, మనుషులను ఒప్పేసేస్తూ. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను తెలుసా, ఎక్స్క్యూజ్ చెప్పేటువంటి వాడు ఎప్పుడు జీవితంలో బాగుపడడు. తప్పు చేస్తే తప్పు చేసావని ఒప్పుకో, అండ్ బాధ్యత తీసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే నన్ను బట్టి ఇది జరిగింది, సారీ ఇది నన్ను బట్టి జరిగింది అని బాధ్యత తీసుకునేటువంటి వాడు, ఆ సమస్యని పరిష్కారం చేసుకునేటువంటి వాడు బాగుపడతాడు. కానీ ఒక ఎక్స్క్యూజ్ చెప్పేసి, అంటే సాకు చెప్పేసేసి నువ్వు ఇక్కడేదో తప్పించుకున్నాను అనుకుంటావు, కానీ నీ జీవితంలో అదే బ్రేకులు పడుతూ ఉంటుంది, అదే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు పేలిపోతుందో, ఎప్పుడు పూర్తిగా ఆగిపోతుందో నీ ప్రయాణము తెలియదు. 10 రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదు, 5 నిమిషాలు ఎక్కువ సమయమైనా పర్వాలేదు, సరైనటువంటి రిపేర్ చేయించుకోవాలి జీవితానికి. ఈ మెనాహేము ఏం చేశాడు తెలుసా? ఈ అశ్షూరులు వచ్చి నన్ను పట్టుకుని వెళ్తున్నారు అనేటువంటి మాట విన్నప్పుడు, దేవా ఇదంతా మేము చేసిన పాపానికి కదా నాయన, ఈ రోజు కాకపోతే మరలా రేపు వస్తారు కాబట్టి దయచేసి మా పాపాలు క్షమించు, ఈ విగ్రహాలు తీసివేసేయి, మా బ్రతుకులు మార్చు అని ప్రజలందరినీ పిలిచి దేవుని దగ్గర పరిష్కారం పొందాల్సింది పోయి ఏదో పెట్టించేసి పంపించేసాను అనుకున్నాడు. కానీ అశ్షూరు రాజు వెళ్ళినట్టు వెళ్ళాడు, మరలా వచ్చి దేశాన్ని అంతటిని దోచుకొని వెళ్ళిపోయాడు. సంగమా, నేను చెప్పేటువంటి మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటా ఉన్నా. ఇంకొక ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఇది చాలా సెక్యులర్గా వాడుతూ ఉంటారు ఉదాహరణలు. ఒకవేళ మన ఇంట్లోకో లేకపోతే ఎక్కడైనా ఇంట్లోకి ఎక్కడి నుంచి బయట నుంచి వాటర్ వస్తున్నాయి అనుకోండి,
ఒక హోల్ పడి బోటో లేదా ఇంట్లో కానీ నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి చెప్పండి నాకు? ఫస్ట్ చేయాల్సిన పని ఏంటండి? హోల్ని పూర్తి చేశారు, ఆ రంధ్రాన్ని పూడ్చారు. కానీ నువ్వు ఆ రంధ్రాన్ని పక్కన పెట్టి ఈ నీళ్ళని నిండిపోతున్నాయి కాబట్టి బకెట్లు కొనుక్కొస్తారు, బకెట్ల మీద బకెట్లు కొనుక్కొస్తారని నువ్వు ఎంత తీసి బయట పోస్తున్నా నీళ్ళు వస్తానే ఉంటాయి. నీకు సమస్య ఎక్కడి నుంచి వస్తుందో అది పరిష్కారం చేయాలా. నేను తోడేయగలుగుతా, ఇంట్లో 10 మంది ఉన్నాం, లేదు ఇంకా ఏదో ఉన్నామని నా దగ్గర 100 బకెట్లు ఉన్నాయి, 100 మంది పనులు ఉన్నారు కాబట్టి తోడేస్తూ ఉంటారు, చేసేస్తూ ఉంటారు అంటే అది కాదు అసలైన పరిష్కారము. మన జీవితంలో నేను సమస్యల్లో కూరుకుపోతున్నాను, రోగాల్లో కూరుకుపోతున్నాను, ఇంకా ఏదో అయిపోతుంది, జీవితంలో అసమాధానం లేదంటే డబ్బులు కొంటూ వస్తుంది, కారు కొంటూ వస్తుంది, ఇల్లు కొంటూ వస్తుంది, ఉద్యోగం అయితే వస్తుంది. ఇవన్నీ నువ్వు ఎన్ని సంపాదించుకున్నా దేవుడు నీ జీవితంలో లేకపోతే, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టకపోతే, నీ బ్రతుకును మార్చుకోకపోతే, నీ పద్ధతిని మార్చుకోకపోతే జీవితంలో సమాధానం. చాలా మంది వారి క్యారెక్టర్, వారి పద్ధతిని అలాగే పెట్టుకున్నారు. అదే గర్వం, అదే మొండితనం, అదే పాపపు జీవితం, అదే పెట్టుకుంటున్నారు. కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రం ఏదో పాస్టర్ గారికి ఒక 100 రూపాయలు ఇచ్చి ప్రార్థన, 3 రోజులు ఉపవాస ప్రార్థన, ఇంకా కావాలనంటే లేదంటే నేను ఉద్యోగం చేసుకుంటా, కష్టపడతా, రాత్రి పగలు కష్టపడతా ఉన్నారు. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన గడపట్లేదు. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటది? మీరు ఉదయాన్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచుండుట వ్యర్థమే, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఇచ్చుచున్నాను. సో నువ్వు పొందుకోవాలంటే నువ్వు చేయాల్సింది ఏంటది? నీ జీవితంలో నువ్వు ఏదైనా పొందుకోవాలంటే నువ్వు దేవునికి ప్రియుడిగా ఉండాలి. అది విడిచిపెట్టేసి నేను రాత్రి కష్టపడతా, పొద్దున కష్టపడతా. ఇక చాలా మంది కష్టపడేటోళ్ళే రాలేదు ఇక్కడ. బా కొన్ని ఇంటికి వెళ్తే ఎందుకు రాలేదమ్మా అంటే, బా పెయింటింగ్ వేస్తున్నాం పాస్టర్ గారు ఇంటికి, అసలు ఇంత చిరాకు వచ్చేసింది. అసలు 5 రోజులు అవ్వాల్సింది 10 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. వాళ్ళు వచ్చుంటే బాగుండేది అసలు ఈరోజు. ఇంకా ఏమనంటే ఆ మోషన్స్ నాకు అర్థం కాదు. ఈ మెడికల్ బుక్లో ఉన్నటువంటి రోగాలన్నీ ఈ కుటుంబంలో ఒకరి తరపు ఒకరికి వస్తుందేమో అర్థం కాదు. దేవుని మందిరానికి రాలేదేంటమ్మా అని అంటే ప్రతి వారం ఏదో ఒక అనారోగ్యం. నువ్వు దేవునికి ప్రియునిగా ఉంటావు. వాళ్ళు చెప్పేటువంటి విషయాలు ఏంటంటే ఏదో ఒక సమస్య వస్తుంది, కానీ దేవుణ్ణి మాత్రం వెతకట్లేదు వీళ్ళు. బాధకరం, చాలా బాధకరం. నాకైతే వాళ్ళు చెప్తా ఉంటుంటే నేను ప్రార్థన చేసిన దేవుడు ఏమైనా ఆలకిస్తాడా? వాళ్ళు మారకపోతే నేను ఏం ప్రార్థన చేసేది కాదు. మోటార్ వేయించామని, పెయింట్ వేయించామని, ఇంకా ఏదో అయింది. ప్రసంగం బ్రతిమలాడుతున్నా, దయచేసి బ్రతిమలాడుతా ఉన్నా. మీరు మీ ప్రవర్తనను మార్చుకోకుండా దేవుడి దగ్గర నుంచి ఏదో కావాలంటే అది జరగని. దేవుడు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? కీర్తనలు, సామెతల గ్రంథము 16:7 చూడండి ఒకసారి. ఏమన్నా ఇక్కడ అది ఒకసారి నేను చదువుతాను అన్నమాట. 16:7 కదా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయనని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. నీ ప్రవర్తన దేవుని దగ్గర సరిగ్గా ఉంటే నీకు శత్రువు అంటే ఒక మనిషే కాదు, ఒక పరిస్థితి. శత్రువు అంటే మనకు వ్యతిరేకమైనటువంటి వాడు కదా. సో వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఏదైనా కూడా అది నీకు మిత్రునిగా దేవుడు చేస్తాడు. నువ్వు దేవునితో సరిగ్గా లేకుండా నువ్వు ఎంత లోకంలో పరిగెత్తినా నువ్వు ఏం పొందుకోలేవు. అందుకే నేను అన్నాను కదా, అసలు సమస్య ఎక్కడుందో అది పరిష్కారము చేయాలి. ఈ ఇశ్రాయేలు అది చేయలేదు. దేవునితోటి వీరు సహవాసం పెట్టుకోకుండా, దేవునితో సమాధానంగా
ఉండకుండా వెండి నాణాలు ఇచ్చి ఏదో శత్రువును పంపించేశాను అనుకున్నాడు, కానీ ఇప్పుడు వెళ్ళిపోయాడు, కానీ వచ్చి దేశానంతా దోచుకుని వెళ్ళిపోయాడు. ప్రసంగమా, సాతానుడితోటి మనం చెలగాటం వద్దు, వాడిని పంపించేద్దాం, దేవుడితో సమాధాన పడదాం. దేవుడు వాడిని పంపించేస్తాడు, లేదంటే వచ్చి మన కుటుంబాన్ని దోచుకునే ప్రమాదం ఉంది. మూడో అంశం చెప్పి నేను ముగించేస్తా. మూడో అంశం ఏంటో తెలుసా? ఈ ఇజ్రాయేల్ విషయంలో ఒక మాట ఉంది. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అగును. చదివారా ఈ మాట ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. చాలా మందికి అలవాటు ఏంటంటే అంటానున్నాడు, ఏం చేశాడు, అట్లనే అంటాడు, ఎప్పుడు అట్లనే అంటాడు, బయట తీసుకో. కొంతమందికి చాలా చులకన, దేవుడు అంటే కూడా చాలా మందికి చులకన. వస్తాడని అంటున్నారు, ఎప్పుడు వస్తాడండి అని అంటా ఉంటారు కదా. వస్తాడని అంటున్నారు, ఎప్పుడు వస్తాడండి, ఏం చేస్తాడండి అని. ప్రసంగమా, ఆయన వచ్చిన తర్వాత నువ్వు చూడడానికి ఏముండదు, ఎటు చూసినా మంట, పురుగులు, మనం తట్టుకోలేము. అందుకని బ్రతిమలాడుతా ఉన్నాను. ఆయన మనకు అవకాశం ఇస్తున్నప్పుడు ఈ దేశానికి ఎన్నో రాజులు అనుకున్నారు, వీళ్ళు ఏంటంటే దేవుడు ఏం చేస్తాడు, ఏమీ చేయలేడు. రాజుల తర్వాత వచ్చారు. హఠాత్తుగా అశ్షూరు రాజు వచ్చాడు, దేశాన్ని దోచుకుని వెళ్ళిపోయాడు, చెల్లాచెదరైపోయాడు. ఈ రోజుకి ఇజ్రాయిల్ అందరూ కూడా చెల్లాచెదరుగానే ఉన్నారు. ఆ యూదులందరూ మరలా ఎప్పుడు తిరిగి వస్తాడో, దేవుడు రాకడా ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ రోజు దగ్గర నుంచి దేవుడు మొత్తుకుంటా ఉన్నాడు. 19 రాజులు గద్దిస్తా ఉన్నాడు, ప్రవక్తలను పెట్టాడు. అందుకని నేను రాజుల గురించి ప్రవక్తల గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఈ రాజులు ఉన్న దగ్గర అంతా కూడా, వీళ్ళు తప్పు చేసిన దగ్గర అల్లా కూడా ప్రవక్తలను పెట్టాడు. నేను మీకు పంపించినటువంటి షీట్లో కూడా మీరు చూడొచ్చు. రాజులు ఉంటే రాజుల పక్కన ప్రవక్తలు ఉంటారు. ఎందుకనంటే దేవుడు ఈ రాజులు ఆ తప్పులో పడిపోకుండా, మరలా బానిసత్వానికి వెళ్ళిపోకుండా దేవుడు ప్రవక్తలను పెట్టి ఎన్నోసార్లు బోధించాడు. అయినా వీరు లోబడలేదు. అందుకని హఠాత్తుగా నాశనం అయిపోయారు. ఇంకొక విషయం చెప్పాలా, అందుకుగానే వీరు ఆ బానిసత్వంలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేశం అంతా కూడా నిమ్మలమైపోయింది, ఏ మాట లేదు. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు యేసు ప్రభు వారిని రాజుగా వీరు ఎందుకు అంగీకరించలేదు అని అంటే, రాజు అనంటే ఇప్పుడు ఈ 19 రాజులు ఎట్లా పరిపాలించారో, యూదుల రాజులు ఎలాగైతే పరిపాలించారో అట్లా ఆ విధంగా సింహాసనం మీద రాజు వస్తాడు అని అనుకున్నారు. అందుకని యేసు ప్రభుని వారు అంగీకరించలేకపోయారు. వారు హేళన చేశారు, యూదుల రాజు అని చెప్పి. దాని గురించి నేను ఇంకా వివరణ తర్వాత యూదుల రాజుల గురించి మాట్లాడేటప్పుడు మాట్లాడతాను. ప్రసంగమా, ఎన్నిసార్లు చెప్పినా లోబడనల్లనేటువంటి వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. 3 విషయాలు చెప్పాను ఈ ఇజ్రాయెల్ దేశం గురించి. మొట్టమొదటిది, యెరోబాము చేసినటువంటి ఒక పాపము తన తర్వాత పిల్లలందరూ కూడా అదే పాపంలో నడిచేలాగా, దేవునికి దూరం అయ్యేలాగా చేసింది. రెండవది, అసలైన పరిష్కారం దేవునితోటి సమాధాన పడాలన్నటువంటి విషయం మర్చిపోయి వీళ్ళు లోకానుసారంగా సంధి చేసుకుని ఏదో పరిష్కారాన్ని వెతికారు, కానీ ప్రయోజనము లేదు. కాబట్టి ఈరోజు మన సమస్యకు పరిష్కారం యేసయ్య అని, యేసయ్య దగ్గరికి మాత్రమే వెళ్దాం. ఆ పాస్టర్ గారు చేయబెడితే, ఈ పాస్టర్ గారు చేయబెడితే, ఆ నూనె రాసుకుంటే, ఈ నూనె రాసుకుంటే దయచేసి వెళ్ళదు, దయచేసి చెయ్యొద్దు. నువ్వు నీ జీవితాన్ని సమర్పించుకోకుండా, నీ బ్రతుకును మార్చుకోనకుండా ఏవో పరిష్కారాలు ఎత్తుతున్నావేమో కావు. మూడవదిగా, దేవుడు దేని విషయంలో నిన్ను గద్దిస్తున్నట్లయితే, నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటే, మొండిగా నేనింతే, నా ఇష్టము, నన్నెవడేమనగలుగుతాడు, ఇట్లాంటి డైలాగులు కొట్టద్దు.
నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. రక్షణ పొంది 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా డైలాగ్ ఏమొస్తుంది? నేను పుట్టినప్పటి నుంచి ఇంతే. మధ్యలో రక్షణ కార్యం ఏం జరగలేదా? మారు మనసు పొందిన తర్వాత ఏం జరగలేదా? నీ మాట తీరు మార్చుకోకుండా అదే నోటి దురుసుతోటి మాట్లాడుతున్నట్లయితే, అదే చెడ్డ వంకర బుద్ధితోటి నువ్వు ఉంటున్నట్లయితే, అదే ప్రవర్తన నువ్వు ఉంటున్నట్లయితే కనుక ప్రమాదము పొంచింది, జాగ్రత్త. హఠాత్తుగా నాశనం వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రియ సంగమా, ఈరోజు ఏదో బెదిరించాలని నేను చెప్పట్లేదు. ఇదే బైబిల్ కొత్త నిబంధనలో ఏమంటాడు తెలుసా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఈ విషయాలను ఎందుకు మన కోసం రాయబడినంటే దృష్టాంతములుగా రాయబడినాయి. అవి చూసినప్పుడంట మనం నేర్చుకుంటాము అని అంటాము. వారు ఆ విధంగా చేసిన వాటిని చూసి మనము మన ప్రవర్తన మార్చుకొని అటువంటి తప్పు మనం చేయకుండా ఉంటామని రాయబడింది. భయపెట్టడానికి చెప్పట్లేదు. నిన్ను ప్రేమిస్తున్న సేవకుడిగా నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలని, సమాధానం, నెమ్మది ఉండాలన్న ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. చాలా మందికి రాజులుగా దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ నిలబెట్టుకోలేకపోయారు. చెడుతనాన్ని మాత్రమే జరిగిస్తూ వచ్చారు. చెడుతనమే వారి జీవితాల్లో నిండిపోయింది. ప్రవక్తలు చెప్పేటువంటి మాటలకు ఎవ్వరు విధేయత చూపించలేదు. ప్రవక్తలను శిక్షించేటువంటి వారిగా మారిపోయారు. ప్రవక్తలనే బంధిస్తూ ఉన్నారు. ఈరోజు దైవజనుడు నీతో ఏదైనా మాట మాట్లాడుతుంటా, అందుకని ఈ పులిపీటి దగ్గర నుంచి దైవజనుడు ఏదైనా మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియ సంగమా, అది దైవజనుడి మాటగా కాకుండా దేవుని మాటగా తీసుకోవాలని మనవి చేస్తున్నాను. ఈరోజు ప్రశాంత్ కాదు నీతో మాట్లాడేటువంటిది, దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మీతో. ఆయన వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నది. నిజంగా మనము ఎవరికన్నా అభ్యంతరకరంగా ఉన్నామా? మనల్ని బట్టి ఎవరైనా దేవుడి సన్నిధికి ఎప్పుడైనా దూరం అయిపోయారో దయతో జ్ఞాపకం చేసుకుని క్షమించమని అడుగుదాం. నువ్వు ఒకరిని క్షమించలేకపోవటం ద్వారా, నువ్వు ఒకరితో సరైన ప్రవర్తన లేకపోవటం ద్వారా ఎవరైనా దేవునికి దూరం అయిపోయారా? దయతో జ్ఞాపకం చేసుకున్నాం, క్షమించమని. రెండవదిగా, నీ సమస్యకు, నీ ప్రతి విధమైనటువంటి వ్యతిరేక పరిస్థితులకు పరిష్కారం యేసయ్య అని గ్రహించగలుగుతున్నావా? యేసయ్యతో నేను సమాధానంగా ఉండడమే నా సమస్యకు పరిష్కారం అని ఆలోచన చేస్తున్నావా? లేకపోతే యేసయ్య లేకపోతే మాకు లోకంలో అనేక మంది లేరా? యేసయ్య దగ్గరకు వచ్చి అడగాల, నేను మోకరించే ప్రార్థన చేయాలా, నేను ఆయనను అడిగే పొందుకోవాలా, నేనే వెళ్ళి 2 గంటలు ఓటీ పని చేస్తాను, నా సమస్య తీరిపోతుంది అని అనుకుంటున్నావా? యేసుని అడిగితేనే వస్తుందా? నేను లంచం ఇచ్చి పొందుకుంటా. యేసుని అడగాల, అబ్బా ఎవరు మోకరిస్తారు, అబ్బా ఎవరు ఉపవాసం ఉంటారు, ఎవరో పాస్టర్కి 1000 రూపాయలు కానికిస్తే ఆయనే చేసి పెడతాడు. అది కాదు పరిష్కారం. అది కాదు పరిష్కారం. పరిష్కారం మనం యేసుతో సమాధాన పడాలి, యేసుని ఆశ్రయించాలి. అప్పుడు ఆయన ప్రతి విధమైన వ్యతిరేకతను మనకు అనుకూలంగా మారుస్తారు ఆయన. మూడవదిగా, ఎన్నిసార్లు మనం వాక్యాలు వింటామో, ఎన్నిసార్లు దైవజనులు గుర్తు చేస్తూ ఉంటారో దేవుని వాక్యంలో, ఎన్నిసార్లు మనము బోధింపబడిన, గద్దింపబడిన, గద్దించిన వాళ్ళు ఏం చేస్తారు? అన్న వాళ్ళు ఏం చేస్తారు? పాస్టర్ గారు ఏం చేస్తారు? ఏమంటాడు పాస్టర్ అన్న? ఆయన చెప్పడానికి తప్పించి ఏం చేయగలుగుతాడు అని లోపడక ఉంటున్నట్లు, దేవుడి వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు వచ్చినప్పుడు చూసుకుందాంలే, దేవుడు వచ్చినాక ఇక నువ్వు చూడడానికి ఏముండదు. క్షణపాటులో, రెప్పపాటున జరిగిపోతుంది అంతా. క్షణమా, దయచేసి మన పద్ధతులు, ప్రవర్తనలు ఏమన్నా వ్యతిరేకంగా ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకుందాం. హఠాత్తుగా వస్తుంది. అటువంటి
పరిస్థితికి మనము తావేయకూడదు. ఇప్పుడే పశ్చాత్తాపపడదాం, ఇప్పుడే ఒప్పుకుందాం, యేసే సహాయాన్ని కోరుదాం. సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ మీకు వందనాలు, స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధికి వచ్చాం. 4 ఆరాధనలు కూడా చక్కగా మహిమకరంగా జరిగించాం. అనేక మంది విశ్వాసులను వాక్యాల ద్వారా మీరు బలపరిచిన విధానానికి మీకు వందనాలు. ఈ 4 ఆరాధనలలో జరిగినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించినందుకు వందనాలు. వచ్చిన బిడ్డలను బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. విత్తబడినటువంటి వాక్యాలకే నీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాలు ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించడానికి మీరు సహాయం చేయడం, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇజ్రాయెల్ దేశం ఆ విధంగా పతనమైపోవటం ఎంతో బాధాకరమైన. ఆ బానిసత్వం నుంచి, ఏ బానిసత్వం నుంచి అయితే మీరు విడిపించి తీసుకొచ్చారో అదే బానిసత్వంలోనికి మరలా వెళ్ళిపోయింది. అదెంతో బాధాకరం. మేము కూడా రక్షింపబడి మారు మనసు పొంది మరలా అటువంటి పాపపు బానిసత్వానికి అయ్యా మేము దాసోహం అయిపోతున్నాం. దయతో మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని విడిపించండి, మాకు సహాయం చేయండి నాయన. అయ్యా బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలని మాకు తెలిసి కూడా మేము చదవట్లేదు, ప్రార్థన చేయట్లేదు నాయన. ప్రార్థన చేయాలని తెలిసి నైనా మేము నీ దగ్గరకు వచ్చి నీ సన్నిధిలో అడగకుండా, ప్రార్థన చేయకుండా, నేను ఏదో కష్టపడుతూ ఏదో చేస్తూ నా కుటుంబం బాగుపడట్లేదు, నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత ప్రయాసపడుతున్నా, ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి తెలియట్లేదు అని ఏదో సానుభూతి కోసం ప్రయత్నం చేస్తాం. కానీ నీ దగ్గరకు వచ్చి నాయనా నీ సహాయం అడిగేటువంటి వారిగా నేను ఉండట్లేదు. దయతో మమ్మల్ని క్షమించండి. మా సంఘ బిడ్డలు నాయన ఈరోజు నిన్ను ప్రార్థన చేయని వారు ఎవరు ఉండటానికి వెళ్ళలేదు. ప్రతి ఒక్కరు నేను ప్రార్థించాలి, ప్రతి ఒక్కరు నేను ఆశ్రయించాలి. తద్వారా మీ సమాధానం, నెమ్మదిని ప్రతి ఒక్కరు పొందుకుని కృపను దయచేయమని, ఏ నాశనము, ఏ ప్రమాదం బిడ్డల మీదకి రాకుండా అయ్యా మీరు బిడ్డలతోటి చల్లటి మెల్లటి స్వరంతో మాట్లాడి మారు మనసును కలిగించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.